ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో అందరికంటే ఎక్కువగా యాక్టివ్ ఉన్న లీడర్ కల్వకుంట్ల కవిత. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కంటే బలంగా రాష్ట్ర వ్యాప్తంగా కవిత అయితే రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారనే చెప్పవచ్చు. ఇలాంటి సందర్భంలో కవిత గురించి ఒక సంచలనమైన వార్త అయితే మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ బాంబ్ పేల్చారు టీపీసీసీ మీడియా సెల్ఫ్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. తాజాగా ఆయన బీఆర్ఎస్ పార్టీ అలాగే కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ లో కవిత ఒంటరయ్యారని, తీవ్ర అసంతృప్తిలో ఉంటున్నారని చెప్పారు. కవితకు కల్వకుంట్ల ఇంటితోనే పోరు మొదలైందని, కవిత కొత్త పార్టీని కాంగ్రెస్ స్వాగతిస్తుందన్నారు. కవిత బీఆర్ఎస్ లో ఏకాకి అయ్యారని, అందుకే తన అసంతృప్తి మొత్తాన్ని కేసీఆర్ కు రాసిన లేఖలో వివరించారని ఆరోపించారు. అయితే కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్ళడానికి ముందే ఆ లేఖ బహిర్గతమైందని చెప్పారు. కవిత కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ స్వాగతిస్తుంది, కానీ కేసీఆర్ లాగా నిరంకుశంగా వ్యవహరిస్తే ఊరుకోము. కవితను లోపలేసిన బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కట్టడం కవితకు మింగుడు పడట్లేదు. బీజేపీపై కొట్లాడే స్వేచ్ఛ కవితకు బీఆర్ఎస్లో లేదు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము బీఆర్ఎస్కు ఉందా? కవితకు వచ్చిన దుస్థితే బీఆర్ఎస్లో అందరికీ వస్తుంది అంటూ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అలాగే గత కొన్ని రోజులుగా కవిత తన తండ్రి కేసీఆర్ 10 ఏళ్ల పాలన విధానాలపై అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారని రామ్మోహన్ రెడ్డి అన్నారు. సామాజిక తెలంగాణ సాధనలో, మహిళా సమానతలో బీఆర్ఎస్ విఫలమైందని కవిత ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో భూస్వాములకే రైతు బంధు వచ్చిందన్న వ్యాఖ్యలైన, బీసీలకు అన్యాయం జరిగిందన్న వ్యవహారమైన, మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు రాలేదన్న కవిత వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని సామా పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి వచ్చినప్పుడు ఎవరిని వదిలేది లేదని ప్రతిజ్ఞ చేసిన కవిత బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయకుండా సొంత కుటుంబమే అడ్డుకుంటుందన్నారు. దీంతో కవిత తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. రాజకీయంగా బీఆర్ఎస్ లో కవితను అణచివేస్తున్నట్లు చెప్పారు. కవిత రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నా ఆ పార్టీ పెద్దలు కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 1000 కోట్ల ఆస్తులను కేటీఆర్ చేతికి, ఆయన పిల్లలకే కేసీఆర్ అప్పగిస్తున్నారు. కానీ కవితకు, ఆమె పిల్లలకు అందకుండా పోయే పరిస్థితి ఉందని, దీంతో కవిత ఆందోళన చెందుతుందని సామ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కల్వకుంట్ల కుటుంబంలో పురుషాధిక్యత కొనసాగుతుందని, ఆ వాస్తవాన్ని కవిత గ్రహించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేటీఆర్ తన తదుపరి రాజకీయ వారసుడన్నట్లుగా వేదికపై కేటీఆర్ ఫోటో మాత్రమే పెట్టడం ఇందుకు నిదర్శనమని అన్నారు.